2024 నుండి ఎవరైతే ఈ జర్నలిస్ట్‌గా నార్వేకి చెందినటువంటి అమ్మాయి హేలే లింక్‌కి సంబంధించి ట్విట్టర్‌లో ఎలాంటి పోస్టు చేయలే. అట్లాంటి అమ్మాయి ఒక్కసారిగా పోస్టులు ఇప్పుడు నిన్న మోడీని ప్రశ్నించడం. ఏం ప్రశ్నించింది ఆవిడ? వెళ్ళిపోతున్న మోడీతో ప్రెస్ మాటలెందుకు తీసుకోరంది. ఇంతకు మించి ఏం పాయింట్ ఉంది అందులో? తర్వాత బయటకొచ్చిన తర్వాత బీబీసీ దగ్గర నుంచి అందరూ నరేంద్ర మోడీ అంతటి వాడిని ఎదిరించింది. ఏం ఎదిరించింది అందులో నాకు అర్థం కాలేదు. లేదు ఏం ప్రశ్న వేసింది ఆమె? బీభత్సమైన ప్రశ్న. అదేదో ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్స్‌లో ఏమో లేకపోతే ఇంకోటేది మానవ హక్కుల ఇది. ఇవాళ కాదు మోడీ వచ్చాక అదేం డౌన్ కాలేదు. కాంగ్రెస్ హయాంలోనూ అట్లాగే ఉంది. భారతదేశం మీద విషయం చెప్పి ఇట్లాంటి దిక్కుమాలిన ర్యాంకింగ్స్ ఇచ్చేవాడు ఎవడు? అమెరికా వాడు, యూరప్ దేశాలోళ్ళు, సోరోసోళ్ళు. వాళ్ళు ఇచ్చే రేటింగుల కోసం ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో నిజంగా పత్రికా స్వేచ్ఛ లేదు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు కదా. సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా కుప్పల తెప్పల పోస్టులు ఉంటాయి. ప్రింట్ మీడియా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఎడిటోరియల్ కాలమ్సే రాస్తుంది. మోడీకి వ్యతిరేకంగా ఉపన్యాసాలే ఇస్తాయి పత్రికలు, టీవీలు. ఇంక ఇందులో పత్రికా స్వేచ్ఛ, టీవీ స్వేచ్ఛ లేకపోవడం ఏంటి? విచ్చలవిడి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ స్వతంత్రం లేకపోయింది పాలకుడైనటువంటి మోడీకి. ఎక్కువ మంది జనం ఉన్నటువంటి హిందువులకి. ఇది తెలీదా అంటే అందరికీ తెలుసు. కానీ వితండవాదం, విచిత్ర ప్రచారం భారతదేశాన్ని గత 70 ఏళ్ల నుండి నడిపిస్తూ వచ్చింది. అది ఎంత పీక్ స్టేజ్లో ఉంటుందో మరోసారి చూపించారు ఇప్పుడు.